సభా సరస్వతికి నమస్కారం. శ్రీ కళాకారుని సంస్థ వాళ్ళు సంవత్సరము విద్యార్థుల్లో ఉండే ఒరిజినల్ టాలెంట్ బయటకు ఇవ్వాలనేసి ఎందరో కళాకారులు ఉన్నారు మన సొసైటీలో. వీళ్ళ యొక్క నైపుణ్యం మనకు తెలియదు. పిల్లలు నేనంతా ఒక రా మెటీరియల్ బయటకు ఇవ్వాలంటే ఇప్పుడు డైమండ్ ఉంది, గోల్డ్ ఉంది, రా మెటీరియల్ దాన్ని సాల్వ్ చేస్తుంది కదా కంసాలి, అది ఒరిజినల్ మనకు తెలిసేది. విద్యార్థి కూడా ఒక మంచి గురువు కావాలి. సాహిత్య రంగంలో అయితేనే, సాంస్కృతిక రంగంలో అయితేనే, కళారంగంలో అయితేనే, ఏదైనా గురువు చాలా ముఖ్యం. గురువు ముఖ్యంగానే ప్రతి ఒక్కటి సాధిస్తాం. కాబట్టి ఈ చిన్నారులకందరికీ గురువు అనేవాడు థర్డ్ పర్సన్. ఫస్ట్ తల్లి మొదటి గురువు. కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చేతనే, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చేతనే మీ యొక్క కళకు నైపుణ్యాన్ని స్థానపడుతున్నాడని అర్థం. ప్రస్తుతమని కళాకారుల సంస్థ ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ విద్యార్థులకు సంస్కృతి పైన, కళారంగం పైన అభివృద్ధి అందరినీ చేర్చి వాళ్ళ విద్యాన్ని వెలికేసి ఒక మంచి కళాకారులుగా సొసైటీకి అందిస్తున్నారు. వీళ్ళకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు. ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళకు మేము ఎప్పుడు ముందుంటాము, మా సంస్థ మేము ఉచితంగానే హెల్ప్ చేస్తాము అనేసి మాట ఇచ్చాను సార్. సార్ ఎప్పుడైనా ఇక్కడ కండక్ట్ చేయండి, మేము ఫ్రీగాను మా యొక్క గ్రామాలే కానీ సౌకర్యం అరేంజ్ చేస్తామని చెప్తున్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మయూరి సార్ అయితే, కళాకిరణ్ గారు సార్ అయితే, డిఎస్పీ గారు అయితే, సార్ గారు అందరూ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరు నేను పరిచయం చేస్తున్నా, నాని రాజధాని. ఆ అమ్మాయి కూడా శ్రీకాళహస్తిలో మా స్టూడెంట్. మీరు యూట్యూబ్లో చూస్తే మీరు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ వర్ధన కనిపించదు కదా చూస్తే, ఆ మేకప్ అంతా చూస్తే నిజంగానే నాగేశ్వరరావు ఏమో, నిజంగానే శ్రీదేవి గారేమో, పెద్దరాయిడ్స్ అన్ని సినిమాల్లో మీకు ఏమి డిస్ప్లే చేస్తే బాగుండేది వాళ్ళు. నేను టాలెంట్ స్క్రీన్ పైన పర్ఫార్మెన్స్ చూపిస్తాను, కలుగుతాము. చాలా చక్కగా ఉంది. అంటే వాళ్ళు ఏమైనా షేర్ చేస్తారు మీ పేరెంట్స్ చూడండి, ఇంత వర్షానికి ఉందా అని నటించినది. త్వరలో చాలా బీచ్లో కూడా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే మన వృత్తి ఒక ఇప్పుడు నేను అనుకోండి, నా వృత్తి అధ్యాపక వృత్తి, టీచింగ్. ప్రవృత్తి వేరే, ప్రవృత్తి సాహిత్యం. ఈ విధంగా ఉంటుంది. కళ అనేది మనకు మంచి ఆయుష్ ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కళ సంతోషాన్ని ఇస్తుంది, బాధలను మల్టిపైస్తుంది కళ. అందుకే ఎవరైతే కళామతల్ని నమ్ముకున్నారో అది ఏ రంగమైనా సరే, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, నృత్యం కావచ్చు, వృత్తలేఖనం కావచ్చు, ఆకర్షణ శిల్పి కావచ్చు, ఒక పెయింట్, చిత్రలేఖనం, డ్రాయింగ్ కావచ్చు, దాంట్లో తన్మయత్వం దాంట్లో కూడా జీవిస్తారు. ఎవరికైతే కళను నమ్ముకున్నారో వారికి ఆయుష్ కూడా ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తుంది సాగించారు. ఈ చిన్నారులను ఇంత గొప్ప ప్రయోజనాలు తీర్చుతున్న ఈ సంస్థ, మీ మస్తాన్ సార్, మా మిత్రులు ఇద్దరు కలిసి నిరంతరము తప్పిస్తున్నట్టు మన పిల్లలు హైస్కూల్ తీసుకోకపోవాలి సార్. ఇంకా సార్ మిగిలిన సార్ వీళ్ళు తారగా నాగయ్య గారు తెలుసు సార్, మా సార్ పెద్దవారికి అతనికి బాగా గుర్తు అంటాను. నిజంగా సహజం ఏంటంటే నాగయ్య సార్ మాస్టర్. నేను పాత సినిమాలు దేవుని ఎవరిని చూడొచ్చు, చూస్తే కనుక అన్నాను. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తుంది చాలా మందికి. కొందరికి అనుభవం ఎక్కువ వస్తుంది సాహిత్యం. కొందరు బాధపడుతుంటారు, నేను డైరెక్ట్ కాలేకపోయినానే, నేను డ్యాన్స్ కాలేకపోయినానే అనేసి. నేర్చుకుంటే గమనించండి, చాలా మంది తల్లిదండ్రులకు విద్యార్థులు ఆస్తి, మీ పిల్లలే మీ ఆస్తి. ఆస్తి సంపాదించాలనుకుంటూ వాళ్ళలో వాళ్ళ గొప్ప ప్రయోజకులుగా మార్చాలి. ఏదో ఒక రంగంలో ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, ఒక మంచి మార్గాన్ని చూపిస్తే చేసే పని అది. ఏదో నా కుమారుడికి 2 ఇళ్ళు ఉన్నాయి,
ఒక 10 కోట్లు లాస్ అంటే ఆ పిల్లడు అప్రైవేట్ అయితే దాన్ని ఉంచుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు, దాన్ని ఇబ్బంది పడవచ్చు. అదే మనకు మంచి భవిష్యత్తు ఇచ్చినామనుకోండి, ఆ పిల్లడు మీ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలి. అది చూడాలి. మనం గమనిస్తున్నాం, చాలా మంది పిల్లల చదువు కోసము ఆస్తి కూడా అమ్ముకొని పల్లెలు వదిలిపెట్టి పట్టణాల్లో పిల్లలు చదివించుకుంటూ ఉన్న పేరెంట్స్ చాలా మంది మీ యొక్క మన ప్రవర్తన, మన నడవడిక, ఈ పరిసరాలు ఆ పిల్లలపైన ప్రభావం చూపిస్తారు. తల్లిదండ్రులు ఒక ఆదర్శంగా ఉంటే పిల్లల యొక్క వాళ్ళ ప్రవర్తన పిల్లలపైన ఉంది, పిల్లలు కూడా గొప్పవాళ్ళు ఉంటారు. అందుకే ఈ చిన్న పిల్లలు మాత్రము చాలా డెలికేట్, చాలా సున్నితంగా ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని బాగా గ్రాస్పింగ్ చెప్తూ పవర్ ఎక్కువ, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు. మన పేరెంట్స్ అనుకుంటాం వాళ్ళు ఏం గమనించలేదు, మనం ఏం ఎలా మాట్లాడాలి అనిపిస్తుంది. ఒక సైకాట్రిక్ డాక్టర్ చెప్తున్నారు, ఆ చిన్నపిల్లలోనే మనకి ఆవేశము ఒక 2-3 అటెంప్ట్ వర్కౌట్ చేస్తారు హై స్కూల్ లెవెల్లోనే. సైకాట్రిక్ అంటే మా బాబు యొక్క ఫ్రెండ్ అతను సైకాట్రిక్ డాక్టర్. సార్ మనము సొసైటీలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నా, మన పిల్లలను పేరెంట్స్ ప్రోత్సాహాలు పైన పడేది ఎప్పుడు గొడవలు చేస్తున్నారు, వాళ్ళ నాన్న కూడా ఎలాంటి కంటే నా కొడుకు ఎలాంటి వాడు ఎంత చదివించినా కూడా వాళ్ళ మార్క్ రాలేదు. అందువల్ల మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. అందుకే ఈ కళారంగంలో తీసుకుని వస్తే ఏ సాహిత్యమైనా సరే వస్తే వాళ్ళు మంచి ఇప్పుడు నేను ఒక స్కూల్ పెట్టాను, జాహ్నవి నృత్య కళానిలయం నాటకప్పుడు పెట్టాను సార్. జాహ్నవి నృత్య కళానిలయం నాటకప్పుడు 25 ఏళ్ళ క్రితం పెట్టాను స్కూల్ విన్నారు. అక్కడ చాలా మంది మాస్టర్స్ కంటే ఫీజు తీసుకున్నారు, పిల్లల ఫీజు ఆ మాస్టర్ ఇస్తామని అంటే ఫ్రీ సర్వీస్. ఒక అకౌంట్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి ఇన్సూరెన్స్ మీద ప్రొవైడ్ చేసి ఒక మేడం వాళ్ళకి అంటే అప్పుడు తక్కువ 25 రూపీస్ అంటే ఒక్కొక్కరికి ఆ ఫీ అంటే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తారు, ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్లో నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తున్నాను, నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. అంటే కళాం తల్లికి సేవ చేయటం జీవితం అంతా గుర్తుపెట్టుతూ ఉంటాను. మేము గుర్తుపెట్టి ఉంటున్న ఒక అబ్బాయి కనిపిస్తాడు, సార్ నేను మీ స్టూడెంట్, మేము మీ స్టేజ్లో ఉన్నాను అనేసి. సార్ కూడా తెలుసు, నేను కూడా ఒక ఫిల్మ్ ఒక 40 lakhs పెట్టి పెండింగ్లో పెట్టాను. ఈ కళల పైన ఎవరైతే ఇంట్రెస్ట్ అందరికీ ఫ్రీగానే అందరినీ తీసుకున్నాను. ముఖ్యమైన సార్ కూడా చెప్పాను కదా, త్వరలో అది అరౌండ్ 2.5 crores బడ్జెట్ పెట్టాం దానిపైన. ఇప్పుడు నాకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా అడిగితే వాళ్ళ ఒక మా డైరెక్ట్ పంపడము, సార్ ఒకసారి చూడండి మా స్టూడెంటే ఏదంటే స్టూడెంట్ కూడా అవుతాడా, ఏ క్యారెక్టర్ అంటే అని చెప్పడము, పర్వాలేదంటే తీసుకోమని చెప్పడము. మన వాళ్ళ ఫ్యూచర్ మంచి పొజిషన్ పోతుంది. అది వాళ్ళు ఒక చేయించే ఒక గాడ్ ఫాదర్ అన్నట్టు వ్యక్తి కాదు, దానికి పేరెంట్స్ సహకారం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నందిని అమ్మాయి మా కాలేజీలో మంచి టాలెంట్ అమ్మాయి, మంచి డ్యాన్స్ చాలాను. ఒక ఫిల్మ్ డైరెక్టర్ నాకు తెలుసు అడిగినాడు, సార్ నేను ఫ్లైట్ టికెట్ నేనే భరిస్తాను 2 crore వాళ్ళ పేరెంట్స్తో సహా అని చెప్పిన వైజాగ్ 10,000 వరకు ఇస్తాను ఫ్లైట్ టికెట్. వాళ్ళ పేరెంట్స్ లెటర్ మేము అలో చేయండి. నేను చెప్పాను మీ పేరెంట్స్ బిల్లింగ్ ఉంటేనే మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పినాను. ఒక్కోసారి ఆపర్చునిటీ వస్తున్నాము ఉపయోగించుకోవాలా, ఎందుకంటే అలాంటి పేరెంట్స్ కదా మనకి టెన్షన్ లేదు. అదే ఒక్కరిని కొంత పరిస్థితులు అనుకూలించకపోతే మన చదువుతో పాటు ఈ యొక్క కళారంగాన్ని మీరు ఆస్వాదిస్తూ ఉన్నారు. రెండోది మళ్ళీ ఆ ఉంటే కాదు, మీరు చదువు చాలా ఇంపార్టెంట్. ఒక మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి విషయం, మంచి జాబ్ చేయండి. జాబ్ చేస్తూ కూడా మీరు నటించండి. నాకు అనవసరం యాంకర్ చేసే ఒక మిత్రుడు ఉన్నాడు, మంచి జాబ్ చేస్తాడు ఏజీ ఆఫీస్లో. మిగతా టైంలో పోయి యాంకరింగ్ చేస్తారు, అట్లా సంపాదించి ఇలా సంపాదిస్తారు. బట్ వాళ్ళంతా అట్లా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పెద్ద వాళ్ళు డ్యాన్సర్స్ ఉన్నారు. ఈ విధంగా మీరు బాగా చదవాలి. మళ్ళీ మీరు చాలా స్టూడెంట్సే కదా, చదువు అనేది మెయిన్. మీ పేరెంట్స్ మంచి జాబ్లో సెటిల్ కాండి.
అది తర్వాత దీన్ని రెండో సెకండరీగా మీరు పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడు మీకు పని ఉంటే మనకు మైండ్ బాగుంటుంది. పని లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఏదో పనిలో ఉండాలి పిల్లలకి, చదువు ఈ రెండు ఉండాలి. పని లేకపోతే మనకు దురాలోచనలే వచ్చాయి. ఏం చేస్తున్నా టీవీలు సీరియల్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ ఏంటంటే ఇంకా సమస్య. అందువల్ల ఏదో పని ఉండాలి పిల్లలు చేసుకుంటూ ఉంటే మంచి ప్రయోజనాలు అవుతారు. మనం ఎప్పుడు ఈ విషయాన్ని కళాకార సంస్థ చెప్పిన వెంటనే సార్ మనకు సండే అయితే ఫ్రీగా ఉంటాము, మీకు నేను చేరువుగా ఉంటాను, హెల్ప్ చేస్తాను అని చెప్పి త్వరలో లాస్ట్ ఇయర్ అమౌంట్ చేస్తాను. కానీ సినిమా బడ్జెట్ రాలేదు సార్, వాళ్ళకి గ్రోత్ కావాలి కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాం. బడ్జెట్ వస్తే మనకు బిగిన్ అయితే కొంచెం టాప్ ఇస్తాం. ఇప్పుడు కూడా మనకు చందు అనేవాళ్ళు వస్తుంది కదా సార్, వస్తున్న టీం వస్తుంది. 29 ఎవరైనా మన పిల్లలు సెలెక్ట్ అయితే ఇప్పుడు రమ్మని చెప్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ కూడా వస్తున్నారు సార్. వాళ్ళకు చాలా క్యారెక్టర్స్ కావాలా అంటే ఫస్ట్లో ఖర్చులు మాత్రం పరిస్థితుల వాళ్ళు రెమ్యునరేషన్ 7,000 మీకు భోజనాలు ఉండడానికి అకామిడేషన్ అన్నీ ఇస్తారు, మెయింటెనెన్స్ లాగా ఇస్తారు. చాలా క్యారెక్టర్ కదా 3 లాంగ్వేజ్లో అది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం వస్తున్నారు. మన పిల్లలు ఎవరైనా కన్నా సెలెక్ట్ అయితే కన్నా ఇప్పుడే రికమెండ్ చేసేస్తాము. పేరెంట్స్ బిల్లింగ్ ఉంటే మాత్రమే పంపిస్తాం. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఒక లెక్చరల్ క్యారెక్టర్ కూడా కావాలని అడుగుతున్నాం. అంటే ఈసారి అడిగినాం ఎవరైనా ఇందులో ఆర్టీ క్యారెక్టర్స్ వేస్తే వాళ్ళకి కావాలనేసి. అంటే వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చిపోలేదు, ఆల్రెడీ నేను స్కూల్స్ వచ్చినాను ఈ విధంగాను. కాబట్టి పిల్లలకు నేను మన బ్లెస్సింగ్స్ అందరికీ బాగా మీ పిల్లలకు మీ పేరెంట్స్కి మంచి పేరు తేండి, బాగా చదవండి అంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కాదు. నిజంగా ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేసి మాకు ఇక్కడ అరేంజ్ చేసి ఇంతమంది పిల్లల యొక్క ప్రతిభను మన వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఈ వేదికను అందజేసినందుకు మనం ప్రిన్సిపాల్ సార్ గారికి కళాతరంగి సంస్థ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ యొక్క సహకారానికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఇదే విధంగా మీ ఆశీస్సులు చిన్నారులకు ఎల్లప్పుడూ ఉండాలి. కళాకారులు మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కార్యక్రమాన్ని యథాప్రకారం కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్.